బ్రేకింగ్ న్యూస్ డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా మత్తుగాళ్లకు బుద్ధి రావడం లేదు. డబ్బులకు కక్కుర్తిపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చదువుకునేందుకు హైదరాబాద్కు వచ్చి డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్ పోలీసులు. వారి దగ్గర నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు చిలకూరి నగర్లో ఉంటూ ఈజీ మనీ కోసం డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. నిందితుల నుంచి 18 గ్రాముల MDM, 53 గ్రాముల ఓజీ కుష్, కిలోన్నర గంజాయి, విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఈ ముగ్గురు కేటుగాళ్లను డ్రగ్స్ కి సంబంధించి ఎలా ఈ ఘటన ఏ విధంగా వెలుగులోకి వచ్చింది? ప్రజెంట్ పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? సౌమ్య, హైదరాబాద్ ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేసేందుకు తెలంగాణ రాష్ట్రాన్ని మధ్య అంటే మాదక ద్రవ్యాలు లేకుండా చేసేందుకు పోలీసులు ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే నగర శివారు ప్రాంతాల్లో ఈ ముగ్గురు ఏదైతే ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాలకు చెందినటువంటి ఈ ముగ్గురు యువకులు చదువు పేరుతో హైదరాబాద్ కు వచ్చి విద్యార్థుల అవతారంలో, విద్యార్థుల ముసుగులో వీళ్ళు డ్రగ్స్ సంబంధించిన విక్రయాలు చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ ముగ్గురు పైన నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు రెడ్ హ్యాండెడ్ గా వీరు డ్రగ్స్ విక్రయిస్తుండగానే వారిని దాడులు చేసి విశ్వసనీయ సమాచారం ఎటుకు పట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళు డ్రగ్స్ తో పాటుగా గంజాయి, ఇలీగల్ మద్యాన్ని కూడా, విదేశీ మద్యాన్ని కూడా విక్రయిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే కుప్పల్ చిల్కానగర్ శ్రీనివాస టవర్స్ లో వీళ్ళు గుట్టు చప్పుడు కాకుండా కొంతమంది యువతకు ఈ డ్రగ్స్ ని అమ్ముతున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రకాశం జిల్లాకు చెందినటువంటి జగదీష్ రెడ్డి, కడపకు చెందిన అక్బర్ హుస్సేన్, కర్నూలుకు చెందిన అజయ్ కుమార్, ముగ్గురు గ్రూప్ గా ఏర్పడి ఈ డ్రగ్స్ ని దాదాపు 18 గ్రాముల MDMA డ్రగ్స్, 53 గ్రాముల ఓజీ కుష్, 1.5 కేజీల గంజాయిని కూడా వీరి దాడులు చేసిన సందర్భంలో వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే వీళ్ళు ఎన్ని రోజులుగా ఈ చదువు పేరుతో వచ్చినటువంటి విద్యార్థుల ముసుగులో యువతను, విద్యార్థులను టార్గెట్ గా చేస్తూ వీళ్ళు డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే వీరు ఎవరెవరికి అమ్మారు, వీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఓవరాల్ గా చూస్తే నగర శివారు ప్రాంతాల్లో అయితే ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే హైదరాబాద్ కు అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ప్రత్యేకంగా అనేక చోట్ల ఈ దాడులు చేసి విశ్వసనీయ సమాచారం మేరకు డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాలను కూడా గుర్తించారు. డ్రగ్స్ పెడ్లర్లను కూడా ప్రధానంగా గుర్తించబడినపడ్డారు. అందులో భాగంగానే ఈ ముగ్గురుకు సంబంధించిన యువకులకు ఎవరెవరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అయితే ప్రత్యేక నిఘా పెట్టారు. హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేసేందుకైతే వీరు అంటే ముక్కుమదిగా దాడులు చేస్తున్నారు. ఎక్కడ డ్రగ్స్ సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నా కూడా దాడులు చేసి వారి వద్ద ఉన్నటువంటి డ్రగ్స్ ని స్వాధీనం చేసుకోవడంతో పాటుగా వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న కోణంలో అయితే ప్రధానంగా దృష్టి పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో కూడా దీనికి సంబంధించినటువంటి వీరు ఎవరికి కీలక డ్రగ్స్ ప్లేడర్స్ హైదరాబాద్ కి తరలిస్తున్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి ఎవరైతే డ్రగ్స్ తరలిస్తున్నారో వారిని కూడా పట్టుకునేందుకు అయితే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సౌమ్య, సాగర్, ఒకవైపు అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నారు డ్రగ్స్ కి సంబంధించి. ముగ్గురు యువకులు చదువుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని అసలు ఈ డ్రగ్స్ కి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరు అనే వివరాలు ఏమైనా ఉన్నాయా? సౌమ్య, ఖచ్చితంగా వీరు స్టూడెంట్స్ గా వచ్చిన నేపథ్యంలో వీరు ఎవరెవరితోని సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా వీరికి మరికొంతమంది ఈ డ్రగ్స్ ప్లెడ్లర్లతో కూడా సంబంధాలు ఉన్నట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారు వీరికి ఎక్కువగా అంటే లక్షల్లో డబ్బులు ఈజీగా సంపాదించాలన్న ఆశతో వీరు ఈ విక్రయాలు చేసినట్లుగా కూడా గుర్తించారు. లక్షల రూపాయలు ఆర్జించవచ్చు అని చెప్పి డ్రగ్స్ పెడ్లర్లే వీరికి ఆశ చూపి ఈ విధంగా విక్రయాలు జరుపుతూ ఈజీగా లక్షల రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పి వారిని ప్రేరేపించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అందుకే వీళ్ళు స్టూడెంట్స్ ముసుగులోనే యువతను టార్గెట్ చేస్తూ విక్రయాలు, అమ్మకాలు చేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. అయితే వీరి వెనుక ఎవరెవరు ఉన్నారు, వీరి వెనుక ఇంకేమైనా ముఠా ఉందా, డ్రగ్స్ ముఠాతో వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఇటు గాంజాయికి సంబంధించి కూడా వీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ పెడ్లర్లు ఈజీగా మనీ సంపాదించాలన్న ఉద్దేశంతోనే ఈ ముగ్గురు యువకులు మరికొంతమందితో కలిసి కూడా ఈ విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు గురించారు. మరికొద్ది అంటే దీన్ని పూర్తిస్థాయి విచారణ అనంతరం కూడా వీరికి సంబంధించినటువంటి ఎవరైతే సహకరిస్తున్నారో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. సౌమ్య, రైట్ సాగర్, థ్యాంక్ యూ.